ఐలాండ్ అడవిలో మింకీ అనే ఒక గోరింక ఉండేది. ఒకరోజు మింకీ 2 గుడ్లు పెట్టింది. ఆ తర్వాత వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. తను ఉండే చెట్టు ఎదురుగా ఒక చెట్టు పైన టీనో పిచ్చుక తన చిన్న పిల్లలతో కలిసి ఉండేది. అరే మింకి చెల్లి, నేను చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగొస్తాను. అప్పటి వరకు నువ్వు కాస్త నా బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటావా? అలాగే, మీరు నిర్భయంగా వెళ్ళిరండి. టీను పిచ్చుక అక్కడ్నుండి వెళ్లి 1 నిమిషం కూడా అయ్యుండదు. ఇంతలోనే అక్కడికి ఒక వేటగాడు వచ్చాడు. అరే వాహ్! ఈరోజు నాకు ఈ టీను పిల్లను తీసుకెళ్లే అవకాశం దొరికింది. దీన్ని పట్టుకెళ్లి మార్కెట్లో మంచి ధరకే అమ్మేస్తాను. దుష్ట వేటగాడా, తన నుండి దూరంగా ఉండు. మింకీ వెంటనే ఎగురుకుంటూ టీను బిడ్డ దగ్గరకు వచ్చింది. వేటగాడికి ఎదురుగా వచ్చి గోడలాగా నిలబడింది. దుష్ట వేటగాడా, నేనుండగా నువ్వు తనని ఏమీ చెయ్యలేవు. వెళ్ళిపో ఇక్కడ్నుంచి. నువ్వేమన్నా పెద్ద తోపు అనుకుంటున్నావా? నిన్ను కూడా నేను పంజరంలో బంధించి తీసుకెళ్తాను. అలా అంటూ వేటగాడు మింకీ వైపుకు అడుగు వేస్తుండగా ఉన్నట్టుండి ఒక కిరణం వచ్చింది. దాంతో వేటగాడి వెంట్రుకలకు నిప్పంటుకుంది. అయ్యయ్యో దేవుడా! వేటగాడు తన వెంట్రుకల్ని తడుముకుంటూ అక్కడ్నుండి పారిపోయాడు. మింకీకి కొద్ది దూరంలో ఒక దేవకన్య కనిపించింది. కృతజ్ఞతలు దేవకన్య, మీరు సమయానికి రాకపోయి ఉంటే ఆ వేటగాడు మా ఇద్దరిని పట్టుకుపోయుండేవాడు. నేనిటువైపు వెళ్తూ ఉండగా నువ్వు సమస్యలో ఉండటం చూశాను. అందుకే నిన్ను కాపాడటానికొచ్చాను. కానీ నువ్వు ఈ బిడ్డని కాపాడటం చూసి నువ్వు చూపించిన ధైర్యానికి నేనిప్పుడు నీకు ఒకటివ్వాలనుకుంటున్నాను. మీకు ఏది మంచిదనిపిస్తే అది ఇవ్వండి. ఆ గుడ్లు నీవే కదా? అలా అడిగి నీలం దేవకన్య తన మంత్రదండాన్ని తిప్పి ఆ గుడ్లపైన మ్యాజిక్ చేసి ఇలా అంది. ఈ గుడ్ల నుండి బయటికి వచ్చే పిల్లలు ఒకరికి ఏ వస్తువైనా మాయం చేసే ఒక శక్తి ఉంటుంది. ఇంకా 2 పిల్లలో నీళ్లు వేసే శక్తి ఉంటుంది. వీళ్ళిద్దరికీ కూడా దయాగుణం, అలాగే నీలా సహాయం చేయడం నేర్పించు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు నీలం దేవకన్య. నీలం దేవకన్య చిరునవ్వుతో అక్కడ్నుండి వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఆ గుడ్ల నుండి 2 పిల్లలు బయటకొచ్చాయి. అబ్బా, నా ముద్దుల బిడ్డలు. మింకీ ఒక చిలుక పేరు చింకు, అలాగే ఇంకో చిలుక పేరు మోంటూ పెట్టింది. నెమ్మదిగా 2 పెద్దయ్యి ఎగరడం నేర్చుకున్నాయి. ఒకరోజు సాయంత్రం చింకు గాలిలో ఎగురుతుంది. అప్పుడే తనకి ఒక యాపిల్ కనిపించింది. దాన్ని ఒక ఉడత తింటుంది. అరే ఓ ఉడతా, నువ్వు త్వరగా ఈ యాపిల్ని వదిలేయి. ఇప్పుడు దాన్ని నేను తింటాను. కానీ నేను దీన్ని ఎందుకు వదిలిపెట్టాలి? అలాగా, అయితే కాసుకో. చింకు ముక్కు మెరవడం మొదలయ్యింది. తను ఆ యాపిల్ని తన ముక్కుతో ముట్టుకోగానే ఆ యాపిల్ మాయమైపోయింది. అరే, నువ్వు ఎందుకు ఇలా చేశావు? నువ్వు నాకు ఆ యాపిల్ పండు ఇవ్వనన్నావు కదా, అందుకే నేను దాన్ని మాయం చేశాను. అలా అంటూ చింకు అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఉడత పాపం ఏడుస్తూ ఉండిపోయింది. ఒకరోజు సాయంత్రం చోటు జింక అడవిలో వాకింగ్ చేస్తుండగా ఒక చెట్టు తన మీద పడిపోయింది. అరే, ఎవరైనా నన్ను కాపాడండి. తన గొంతు విని చిరుత, జీబ్రా, జిరాఫీ అలాగే నక్క అన్నీ అక్కడికి చేరుకున్నాయి. కాని ఏదీ చెట్టుని కదిలించలేకపోయాయి. ఈ చెట్టు చాలా బరువుగా ఉంది. నిన్ను కాపాడడం చాలా కష్టం మిత్రమా. దీన్ని పక్కకు తీయండి, లేదంటే నేను చచ్చిపోతాను. ఇంతలో మోంటూ అక్కడికి వచ్చింది. తను తన ముక్కు సహాయంతో బోల్డన్ని నీళ్లను బయటకొదిలింది. నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉండడంతో జింక కింద ఉన్న మట్టి బాగా తడిచిపోవడంతో జరిగిపోయింది. అలాగే జింక కూడా జారుకుంటూ చెట్టు కింద నుండి బయటకొచ్చేసింది. ఈలోపే చింకు కూడా అక్కడికి చేరుకుంది. అరే వా మోంటూ నాన్నా, నువ్వు చాలా మంచివాడివి. ఒకవైపు తిను అందరికీ సహాయం చేస్తుంటాడు, ఇంకోవైపు చింకు తన ముక్కు సహాయంతో వస్తువుల్ని మాయం చేసి జంతువులకి ఇంకా పక్షుల్ని ఇబ్బంది పెడుతుంటాడు. చింకు, నీ దగ్గరున్న శక్తులన్నీ ఎదుటి వాళ్ళందరికీ సహాయం చేయడానికే, వాటిని దుర్వినియోగం చేయడానికి కాదు. మీ తమ్ముడు మోంటూని చూసి నేర్చుకో. అందరూ తనని మెచ్చుకుంటున్నారు, కానీ నువ్వెప్పుడు నన్ను తలదించుకునేలా చేస్తావు. చింకు మంచి కోసం వాళ్ళమ్మ చెప్పిన మాటల్ని తను తప్పుగా అర్థం చేసుకుంది. అలాగే తనకి కోపం కూడా పెరిగింది. తను వేగంగా అక్కడ్నుండి ఎగిరిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు బిడ్డా? నేను ఎవరి బిడ్డను కాదు, అలాగే నాకు పొగడ్తలు వినాలనే ఆశ కూడా లేదు. ఇక చూడండి నేనేం చేస్తాను.
చింకు తన ముక్కును మెరిసేలా చేసి ఆ తర్వాత అది అడవిలో ఉన్న అన్ని చెట్ల మీద ముక్కుతో కొట్టడం మొదలుపెట్టింది. తను ముక్కుతో కొట్టిన ప్రతి చెట్టు మాయమయ్యేది. అరే, ఎవరైనా తనని ఆపండి! ఈ చింకు అడవి మొత్తాన్ని నాశనం చేస్తున్నాడు. చింకు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. కాసేపట్లో సగం అడవి మైదానంలా మారిపోయింది. భూమి కూడా బంజరయ్యింది. అది చూసి జంతువులు ఇంకా పక్షులు కంగారు పడుతున్నాయి. చింకు నాన్న, నువ్వెందుకిలా చేశావు? అడవిని ఆ పరిస్థితిలో చూసి అన్నింటి కళ్లల్లో నీళ్లు చేరాయి. ఇంతలోనే వేటగాడు అక్కడికి వచ్చాడు. అయ్యో, ఇదేంటి? సగం అడవి నాశనమైపోయింది. ఇది చాలా మంచి విషయం. నేనిక పట్టణం నుంచి ఆఫీసర్ గారిని తీసుకొస్తాను. ఆయన ఇక్కడ తన ఫామ్ హౌస్ ని కట్టుకుంటాడు. దానికి నేను కాపలా కాస్తాను. అలాగే రోజు అడవిలో ఉన్న జంతువుల్ని పట్టుకుని పట్నం తీసుకెళ్లి హాయిగా అమ్ముకోవచ్చుక నేను. మింకీ, ఇంక మనందరం ఈ అడవిలో ఉండలేము. నీ కొడుకు ఈ అడవిని దారుణంగా నాశనం చేశాడు. అలాగే వేటగాడు కూడా ఇక్కడే నివసించబోతున్నాడు. నాన్న చింకు, నీ క్రూరత్వం వల్ల నువ్వు ఎన్ని పక్షులకు అలాగే జంతువులకు ఇల్లు లేకుండా చేశావు. నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు వీళ్ళ శాపం నీకు తగులుతూనే ఉంటుంది. చూస్తూ ఉండు. చింకు ఏదో ఆలోచిస్తూ ఉండగా అప్పుడు వేటగాడు తనతో పాటు అక్కడికి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చాడు. అయ్యో దేవుడా, ఈ అడవి మైదానంలా మారిపోయింది. ఇంక నేను దీన్ని మంచిగా శుభ్రం చేయించి ఇక్కడ నా ఫామ్ హౌస్ కట్టుకుంటాను. అలాగే, ఇంకా అందులో నేను ఉంటాను. అలాగే అలాగే, నువ్వే ఉండు. ఎవరైనా పిక్నిక్ కోసం ఈ అడవికి వస్తే వచ్చిన వాళ్ళందరూ మా ఫామ్ హౌస్లో ఉంటారు. అలా చాలా డబ్బులు సంపాదించొచ్చు. ఇంతలోనే చింకు వాళ్ల ముందుకు వెళ్ళింది. మీరీ అడవిలో ఏ ఫామ్ హౌస్ కట్టలేరు. నేను మీ సంగతి ఇప్పుడే చెబుతాను. చింకు తన ముక్కుతో వాళ్ల జీప్ని కొట్టగానే అది కూడా మాయమైపోయింది. అయ్యో దేవుడా, ఈ చిలుక మన జీప్ని ఎలా మాయం చేసింది? మీరిక్కడే ఉన్నారంటే మిమ్మల్ని కూడా మాయం చేసేస్తాను. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ధనవంతుని చేయడానికా లేదా పేదవాణ్ణి చేయడానికా? మీ ఇద్దరూ ఇలా మాట వినరు. ఆగండి. ఆ మాట విన్న వెంటనే ఆ ఇద్దరూ అక్కడ్నుండి వేగంగా పారిపోయారు. అయ్యో దేవుడా, నేనింకెప్పుడు ఈ అడవికి మళ్ళీ రాను. నేను కూడా రాను. అలా అంటూ ఆ ఇద్దరూ అక్కడ్నుండి పారిపోయారు. అమ్మా, నా వల్ల చాలా పెద్ద తప్పే జరిగింది. ఒకరిని పొగిడితే అసూయపడేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. మీరది నాకు అర్థమయ్యేలా చెప్పారు. కానీ ఇప్పుడేం లాభం లేదు చింకు. ఇప్పుడంతా అయిపోయింది. అమ్మా, నేను అడవినంతా నాశనం చేశాను. దీన్ని తిరిగి పచ్చగా కూడా నేనే మారుస్తాను. అప్పుడే నీలం దేవకన్య అక్కడ ప్రత్యక్షమైంది. అరే, ఏంటిదంతా? చింకు తను చేసిన క్రూరత్వం గురించి అంతా నీలం దేవకన్యకు చెప్పింది. నీ శక్తులని నువ్వు దుర్వినియోగం చేశావు చింకు. నా వల్ల తప్పు జరిగింది. నేను ఆ వేటగాన్ని తరిమి సగం తప్పు సరిదిద్దుకున్నాను. మిగతాది ఇప్పుడు సరిదిద్దుకుంటాను. నువ్వు చేసిన తప్పు గురించి పశ్చాత్తాపముంటే నేను కూడా నీకు సహాయం చేస్తాను. అలా అని దేవకన్య మంత్రదండాన్ని తిప్పి మైదానంలా మారిన అడవి భాగం మొత్తం మళ్లీ పచ్చని చెట్లతో అడవిలాగా మారిపోయింది. అది చూసి జంతువులన్నీ సంతోషంతో గెంతులు వేశాయి. ఇంక నేను వెళ్తాను. నీ శక్తులని మంచి పనులకు ఉపయోగించు చింకు. కృతజ్ఞతలు దేవకన్యా. ఈ మాట విని దేవకన్య అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి చింకు తన శక్తుల్ని మంచి పనులకి ఉపయోగించి అడవికి రక్షకుడిగా అయ్యాడు.